క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి శ్రేష్టమైనటువంటి వాగ్దానములు, ఆశీర్వాదములు, దీవెనలు మనకు అనుగ్రహించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాగ్దానములు మీ అందరి కొరకు నేను ధ్యానించి అందించాలని ఆశపడుతున్నాను. దేవుడు దీవించునుగాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 54 అధ్యాయంలో 12 నుండి 14 వరకు మనం చూసినట్లయితే అందులో చక్కటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అది వాగ్దానాలు కావచ్చు, ఒకవేళ ప్రవచనాలు కూడా అయి ఉంటాయి మీ జీవితంలో. అది మనందరికీ మేలు కలుగులాగిన దైవవాక్యం సెలవిస్తుంది కనుక వాక్య భాగం నుంచి ఓ శ్రేష్టమైన వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాను. మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును అని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు. మరి ఇక్కడ చక్కటి మాట మాణిక్యమణులతో అంటున్నాడు. మాణిక్యమణులతో అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే ప్రశస్తమైనటువంటి సరిహద్దులు. మరి యవనస్తుడైనటువంటి ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు, నా జీవిత సరిహద్దులను విశాలపరచు ప్రభు అని ఆయన ప్రార్థించాడు. అంటే ఆయన ప్రార్థించింది సరిహద్దులు విశాలపరచమన్నాడు. అయితే మనమైతే మన జీవిత సరిహద్దులు, మన యొక్క ప్రణాళిక సరిహద్దులు, మన ప్రార్థన సరిహద్దులు విశాలపరచు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ సరిహద్దులను ఏర్పరచుదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. రెండో మాట అయితే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకా మనం శాంతితో మరి ప్రాముఖ్యంగా ప్రయాసంతో ఉన్నప్పుడు ప్రభు ఒక శ్రేష్టమైన ఆహ్వానాన్ని మనకు అనుగ్రహించాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని ఆయన శ్రేష్టమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు. కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆహ్వానాన్ని అందుకుని ఆయన యుద్ధకు వచ్చినట్లయితే మనకు శ్రేష్టమైనటువంటి శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుందని వాగ్దానం చేస్తాం. అందుకే దేవుడు ముందుగానే అధిక విశ్రాంతి మీకు కలుగజేస్తానంటున్నాడు. ఆయన విశ్రాంతి ఇచ్చేటువంటి దేవుడు కనుక ఆయన యుద్ధకు రావాలని వాగ్దానమై ఉంది. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. నీవు నీతి గల దానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కరలేదు, బాధించు వారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఎంత చక్కటి మాట వాగ్దానం ఇస్తున్నాడు మన ప్రభు. అంటే ఆయన అంటున్నాడు, నేను నీ దేవుడనై ఉన్నాను, నువ్వు భయపడ అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఎందుకొరకంటే ఆయన అంటున్నాడు, నేను ఏర్పరచుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఎలాంటి అధైర్యం కానీ, ఎలాంటి భయం కానీ, ఎలాంటి ప్రీతి కానీ మనకు ఉండొద్దని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రభు యుద్ధకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వారు ప్రశాంతతగా లేదా విశ్రాంతిగా జీవిస్తారని వాగ్దానమై ఉంది. కనుక ఇలాంటి వాగ్దానాలు దేవుడు మీకును మీ కుటుంబాలకు నిండుగా దయచేయుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన ప్రభాన తండ్రి, మీ వాక్య భాగంలో నుండి మీ శ్రేష్టమైనటువంటి దీవెనలు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. మీరు వాగ్దాన కర్తవ్యం ఉన్నందుకు మీకు వందనాలు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చి దేవుడు కనుక మీకు వందనాలు. చక్కటి వాగ్దానములు ప్రభా మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రెండని మమ్మల్ని ఆహ్వానించి నన్ను మమ్మల్ని ఆశీర్వదించి మాకు కావాల్సినటువంటి శాంతి, సమాధానం గురించి దేవుడు కనుక మీకు వందనాలు. దాసులుగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.